గత వైసీపీ ప్రభుత్వం అస్తవ్యస్తంగా తయారు చేసిన రెవెన్యూ వ్యవస్థను కూటమి ప్రభుత్వం ప్రక్షాళన చేస్తుందని హోంమంత్రి అనిత అన్నారు. పాయకరావుపేటలో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం పాస్ పుస్తకాలపైన సరిహద్దు రాళ్లపైన జగన్ ఫోటో ముద్రిస్తే కూటమి ప్రభుత్వంలో రాజముద్రలతో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇస్తున్నామన్నారు. హోంమంత్రి అనిత ప్రెస్ మీట్ కామెంట్స్. విద్యుత్ ఛార్జీలు పెంచమని గతంలో మాటిచ్చాం, ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి విద్యుత్ ఛార్జీలు పెంచనని చెప్పి 5 సంవత్సరాల్లో 9 సార్లు విద్యుత్ పెంచారు. 32,000 కోట్ల రూపాయలు ప్రజలపై భారం వేశారు. గత ప్రభుత్వంలో కరెంట్ బిల్లులు ఏ విధంగా వచ్చావో ప్రజలందరికీ తెలుసు. గత ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు పెంపుపై ప్రజలు అనేక ఆందోళనలు చేశారు. విద్యుత్ ఛార్జీలపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. ట్రూ ఆఫ్ ఛార్జీల విషయంలో ప్రభుత్వం చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది. ప్రజలపై ఎలాంటి భారం లేకుండా ట్రూ ఆఫ్ ఛార్జీలు ప్రభుత్వమే భరిస్తుంది. ప్రతి యూనిట్కు 13 పైసలు తగ్గించింది ప్రభుత్వం. జగన్ ప్రభుత్వంలో అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేసి వాళ్ళ జేబులు నింపుకున్నారు. 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి దగ్గర 32,000 కోట్ల రూపాయలని ప్రజల మీద భారం వేసిన పరిస్థితి కూడా చాలా మందికి తెలుసు. మీ అందరికీ తెలుసు. మీ ఇళ్లలో కూడా కరెంటు ఛార్జీలు ఏ రేంజ్ లో వచ్చేవో మీ అందరికీ కూడా తెలుసు. మీరందరూ బాధపడడంతో పాటు ప్రజలందరూ కూడా బయటకు వచ్చి మేము ఎలక్షన్ క్యాన్వాసింగ్ లో వెళ్ళేటప్పుడు కానీ ప్రతిపక్షంలో పోరాటాలు చేసేటప్పుడు కానీ మా అందరికీ కూడా చెప్పిన సందర్భం. దాన్ని బేస్ చేసుకునే ఆ రోజు నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఈ విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ఆ రోజు నుంచి అనుకున్నారు. కార్యదక్షత కలిగిన వ్యక్తి, దార్శనికత కలిగిన వ్యక్తిగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి విద్యుత్ ఛార్జీల విషయంలో ఈ రోజు ఒక నిర్ణయం తీసుకొని ట్రూ అప్ ఛార్జెస్ గురించి కానీ వాటికి సంబంధించిన అన్ని 2019-24 మధ్య కాలానికి సంబంధించిన 4,498 కోట్ల ట్రూ అప్ ఛార్జీలను వసూలు చేసేందుకు ఏపీఆర్సీ కూటమి ప్రభుత్వానికి లేఖ రాస్తే దానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ భారం అంతా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. అంటే సుమారుగా ఈ రోజు ట్రూ అప్ ఛార్జెస్ అన్న వాటిని కూడా ఈ రోజు గవర్నమెంటే భరించి ఎక్కడా కూడా ప్రజల మీద భారం లేకుండా చూసుకున్న బాధ్యత కూడా తీసుకోవడమే కాకుండా ట్రూ డౌన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అమలు జరిగి ప్రతి యూనిట్ కి కూడా 13 పైసలు తగ్గించింది ఈ కూటమి ప్రభుత్వం. పైగా ఈ రోజు కూడా ఆ రోజు 2019లో గవర్నమెంట్ మేము అంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా చూసుకుంటే దగ్గర అప్పటికీ కూడా మిగులు విద్యుత్ ఉన్నది. అయినప్పటికీ కూడా చాలా అధిక ధరలకి విద్యుత్ కొనుగోలు చేసి వాళ్ళ జేబులు నింపుకోవడానికి ప్రయత్నాలు చేసి సుమారుగా విద్యుత్ అన్నది వాళ్ళ తాలూకు ఆదాయ వనరుగా మార్చుకోవడమే కాకుండా దగ్గర 1,29,000 కోట్ల రూపాయలను అప్పుగా మిగిల్చిన పరిస్థితి లాస్ట్ గవర్నమెంట్ లో. మళ్ళా తిరిగి ఈ రోజు వీటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి గౌరవ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టడమే కాకుండా నారా లోకేష్ గారు అందరూ కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి విద్యుత్ ఛార్జీలు ఎట్టి పరిస్థితులను పెంచబోమని మేము ఏదైతే మాట ఇచ్చామో దానికి ఈ రోజు కట్టుబడి ఉండడమే కాకుండా యూనిట్ ఛార్జీలను 13 పైసలు తగ్గించిన ఘనత కూడా ఈ రోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని. దీంతో పాటు సోలార్ విద్యుత్తుని ఎన్ని రకాలుగా మనం ముందుకు తీసుకెళ్లాలి, అదేవిధంగా మనకి రెన్యూబుల్ ఎనర్జీకి కూడా అధిక ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా సోలార్, అదే విధంగా పవన్ విద్యుత్, ఈ రెండింటి మీద కూడా ఒక టార్గెట్ పెట్టుకొని ఈ రోజు ముందుకు వెళ్తున్నాం. ఈ రోజు మీరు అబ్జర్వ్ చేస్తే సూర్య గారికి సంబంధించి ఎస్సీ ఎస్టీస్ కి కూడా కంప్లీట్ గా వాళ్ళకి ఉచిత సోలార్ రూప్ టాప్లు ఇవ్వడానికి కూడా ఈ రోజు సిద్ధపడ్డాం. వాటితో పాటు బీసీ వర్గాలకి కేంద్రం ఇచ్చిన సబ్సిడీతో పాటు ఇంకొక 20,000 రూపీస్ ఎక్స్ట్రా ఈ రోజు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే సోలార్ యూజ్ చేస్తారో వాళ్ళు వాళ్ళ ఇంటికి సంబంధించిన విద్యుత్ వాడుకోవడమే కాకుండా ఇంకా వాళ్ళ దగ్గర మిగిలింటే గనక ఆ మిగిలిన విద్యుత్తుని తిరిగి గవర్నమెంట్ కి వాళ్ళు సేల్ చేసుకోవచ్చు. మళ్ళీ తిరిగి యూనిట్ ఛార్జెస్ కూడా వాళ్ళకి ఇంత యూనిట్ ఛార్జ్ కూడా వాళ్ళకి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఒక దార్శికత కలిగిన నాయకుడుగా గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన ప్రతి పని కూడా ఈ రోజు ప్రజల అభిష్టం మేరకు ప్రజల అభివృద్ధికి దిశగా ఈ రోజు ముందుకెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. దీనికి చాలా మంది ఎన్నెన్నో రకాలుగా మాట్లాడతారు. ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు విద్యుత్ రంగం అనేది ఏంటంటే చాలా మంది రాజకీయాలకు ఉపయోగించుకునే పరిస్థితి విద్యుత్ అనే దాన్ని. ఇప్పుడు రాజకీయాలతో కాదు, ఇది ప్రజల జీవితాలతో ముడిపడిన సందర్భం.
ఎందుకంటే విద్యుత్ అన్నది ఆ రోజు 9 సార్లు పెంచిన పరిస్థితి, ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డారో మా కళ్ళతో మేము చూసాం. మళ్ళా తిరిగి ప్రజలు ఆ కష్టాలు పడకూడదని ఆ రోజే మేము మాటిచ్చిన ప్రకారమే ఈ రోజు ఇచ్చిన మాటే కాకుండా ఇవ్వని మాటల్ని కూడా ఈ రోజు వాటన్నిటిని కూడా ప్రజల అభిష్టం మేరకు ఇప్పుడుకొచ్చే ప్రజలు మాకు ఇది కావాలి అంటే ఇచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది. మీ అందరికీ తెలుసు ఈ రోజు మనకి ఒక రెవెన్యూకి సంబంధించి పట్టాదారు పాస్ పుస్తకాలు, రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకం ఎవరెవరో బొమ్మలేసో, లేకపోతే సీఎం బొమ్మ ఉందో, లేకపోతే రెవెన్యూ మినిస్టర్ బొమ్మ ఉందో పెట్టి మేము పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వట్ల, రాజముద్రతో. ఎందుకంటే భూమి అన్నది ఒక రకమైన ఎమోషన్. నా భూమి మీద నా బొమ్మ ఉండాలి, లేకపోతే నా భూమి మీద నా పేరు ఉండాలి అనుకుంటారు. లాస్ట్ గవర్నమెంట్ లో ఆఖరికి సమాధి రాళ్ళ మీద కూడా వాళ్ళ బొమ్మలు వేసుకునే పరిస్థితులు వచ్చేసినాయి. ఆఖరికి వాళ్ళు ఏంటంటే ఏదో ఒక బోర్ వేసుకున్నా దాని మీద వాళ్ళ బొమ్మే, సర్వే రాళ్ళ మీద కూడా వాళ్ళ బొమ్మే, పట్టాదారు పాస్ పుస్తకాల మీద కూడా వాళ్ళ బొమ్మే. అవన్నీ చూసి ఆ రోజు మేము రాజముద్రతో ఇస్తానన్నాం. ఈ రోజు ఆ మాటకి కట్టుబడి రాజముద్రతో కూడిన ఒక పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడానికి మొన్న 2వ తారీఖు నుంచి శ్రీకారం చుట్టి 7 రోజుల పాటు అంటే 9వ తారీఖు వరకు ఈ రోజు ఆ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. రేపు దాని గురించి మన రెవెన్యూ మినిస్టర్ గారు ఈ రోజు మన నియోజకవర్గానికి నక్కపల్లి వచ్చి పట్టాదారు పాస్ పుస్తకాలు మనకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. మన నియోజకవర్గంలో సుమారుగా 25,000 మందికి కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు రేపు చూపిస్తాం. పట్టాదారు పాస్ పుస్తకం కూడా దాని మీద ఒక స్కానర్ ఉంటుంది. అది కనుక మనం చేస్తే వాళ్ళ మ్యాప్ తో సైతం వచ్చేస్తుంది. అది కనుక స్కానర్ కనుక వాళ్ళు ఫోన్ లో చూసుకుంటే ఇమీడియట్ గా వాళ్ళు ఎక్కడ ల్యాండ్ ఉంది, ల్యాండ్ ఎక్స్టెంట్ ఎంత, ల్యాండ్ పరిధులు ఏంటి, వాళ్ళు మ్యాప్ తో సైతం వచ్చేస్తుంది. ఎవరు కూడా దాన్ని ట్యాంపర్ చేయడానికి కూడా వీల్లేదు. అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ని ప్రక్షాళన చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు